మార్కెట్లో ధరల మోత మోగుతోంది. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. పప్పు ఉప్పు అన్న తేడా లేదు. కందిపప్పు నుంచి ఎండుమిర్చి వరకు, చికెన్ నుంచి చేపల వరకు నిత్యావసర ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. చికెన్ ధరలు కొండకి కూర్చుంటే కూరగాయల రేట్స్ ఆకాశాన్ని టచ్ చేస్తున్నాయి. మిర్చి సెంచరీ దాటేసింది. బీన్స్ ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేసింది. సంతలకు, మార్కెట్లకు వెళ్లిన సామాన్యులకు సరుకుల ధరలు చురుకు పెడుతున్నాయి. మార్కెట్లో ఏ కూరగాయ ధర విన్నా సామాన్యుడికి దడ పుడుతోంది. ఏదైనా ఐటెం కిలో తీసుకుందామంటే డబ్బులు సరిపోవు. పోనీ అర కేజీ తీసుకుందామంటే ఒక్క పూటకు సరిపోదు. దీంతో ఏం చేయాలో తెలియక సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. కొందరు కూరగాయలు పెరిగిపోవడంతో పప్పులు తీసుకుందామని షాపులకు వెళుతున్నారు. ఇక అక్కడ ధరల పట్టిక చూసి అవాక్కవుతున్నారు. ఏ పప్పు రేటు చూసినా 100కు చెరువులోనే ఉంది. ఇక కందిపప్పు అయితే సామాన్యులను కలవరపెడుతోంది. కందిపప్పు రేటు డబుల్ సెంచరీ కొట్టేందుకు ఊగిసలాడుతోంది. ప్రస్తుతం కందిపప్పు ధర 180కి చేరింది. అలా అయితే ఎలా కొంటామని సామాన్య జనం ఆవేదన చెందుతున్నారు. ఇక ఆదివారమని చికెన్, మటన్ షాపులకు వెళ్లిన నాన్ వెజ్ ప్రియులకు అక్కడ వేలాడే బోర్డులు షాక్ ఇస్తున్నాయి. చికెన్ ధరలు ట్రిపుల్ సెంచరీ కొట్టి నాట్అవుట్ అంటూ మంచి ఫామ్లో ఉన్నాయి. ఇటు చేపల ధరలు కూడా అదే స్థాయిలో ఎగిరెగిరి పడుతున్నాయి. చేపల వేట నిషేధం ఉండటంతో ఫిష్ రేట్స్ వారం వారం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలా పెరుగుతున్న నిత్యావసర ధరలు వంటింట్లో కాదు సామాన్యుల గుండెలపై మంట పెడుతున్నాయి. పేదోడి కడుపులను మాడగొడుతున్నాయి. చిన్న చిన్న కూలీ పనులు చేసుకుని కాలం వెళ్లదీసే పేదోళ్లకు మెతుకులు దూరమవుతున్నాయి. బతుకులు భారమవుతున్నాయి. ఈ ధరల ధర తీరేదెట్ట, ఈ భారం తగ్గేదెట్ట? పాలమూరు జిల్లాలో నిత్యావసర ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో 200 రూపాయలు తీసుకువెళితే సంచి నిండా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు 2000 తీసుకువెళ్లినా కవర్ నిండే పరిస్థితి లేదని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ధరలతో పాటు చికెన్, మటన్, అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరగడంతోనూ సామాన్యునికి తీవ్ర ఇబ్బందులుగా మారే అవకాశం ఉంటుంది. ఇంకా జూన్ మొదటి వారం నుంచి దాదాపు అక్టోబర్ వరకు కూడా ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మార్కెట్కి వచ్చి కొనుగోలు చేయాలంటే కూడా పబ్లిక్ చాలా వరకు జంకుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనం కూరగాయల మార్కెట్లో ఉన్నాం. మనతో పాటు సామాన్యులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూరగాయలు కొనుగోలు చేయడానికి వచ్చిండ్రు. సార్ చెప్పండి, ఈరోజు కూరగాయలు కొనాలంటే ఎటువంటి పరిస్థితి ఉంది, ధరలు ఎలా ఉన్నవి, అదేవిధంగా చికెన్, మటన్ ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి, ఎట్లా చూస్తున్నారు? ఈరోజు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ కూరగాయలు సామాన్య ప్రజలు తినాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటు వారానికి ఒకసారి తినాలన్నా నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ విపరీతమైన ధరలు పెరిగినాయి. కాబట్టి సామాన్య ప్రజలు కూరగాయలు తిని తృప్తి చెందుదాం అనుకుంటే కూడా అవి కూడా కొండెక్కి కూర్చున్నాయి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఎట్లా ఉంటుంది, ఎట్లా కూరగాయలు కొనాలంటే ఏ విధమైన? కందిపప్పు కానీ ఇప్పుడు 200-300 ఉన్నవి. కందిపప్పు కానీ 200-300 ఉన్న కూరగాయలు కొనాలంటే 40 రూపాయలు ఉన్నది, 100 రూపాయలు అయిపోయినాయి. పచ్చిమిరపకాయ కొనాలంటే 80-70 రూపాయలు అయినవి. 80-70 రూపాయలు. ఉల్లిగడ్డ కొనాలంటే పిరమైనాయి. మా పత్తి తినాలు కొనాలంటే కూడా 7 కొడుకు రేటు ఎక్కువనే ఉంది, తక్కువ లేదు. మన చేపల పై తేయాలంటే గిద్ద బుడి తేయాలంటే 1000 రూపాయలు. 20 పరిస్థితులు ఉన్నాయి మాకు. అట్లా ఇటువంటి పరిస్థితులు ఏదైనా చిన్న రైతు కొనాలంటే పిచ్చి పిరం అయిపోతున్నాయి. ఆ దానికి మన గుష్టి నుండి ఎవరు రైతు కూడా పట్టించుకుంటలేరు. రైట్, మొత్తానికి ఇది చూసినట్టయితే నిత్యావసర వస్తు ధరలతో పాటు అదేవిధంగా కూరగాయలు కూడా ధరలు అమాంతం పెరగడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఖచ్చితంగా అంటే ఇంకా జూన్లో పెరిగే అవకాశం ఉంటుంది. ఇటు కూరగాయలతో పాటు ఇటు చికెన్, మటన్, అదేవిధంగా గుడ్లు కూడా చాలా వరకు ధరలు పెరిగాయి. దీంతో సామాన్య ప్రజానికము జీవనం కొనసాగించాలంటే మాత్రం చాలా ప్రశ్నార్థకరంగా మారింది. ఏదైనా ప్రభుత్వాలు ఈ నిత్యావసర వస్తువుల ధరలపైన కొంత తగ్గించి మినహాయింపులు పెడితే సామాన్య ప్రజానికానికి ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి పబ్లిక్ అంతా కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరామెన్ లక్ష్మణ్తో రాఘవేంద్ర, 10 టీవీ, మహబూబ్నగర్. ఒకప్పుడు మెతుకు సీమగా వర్ధిల్లిన ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. సాగు విస్తీర్ణం తగ్గడంతోనే ధరలు ఇలా పెరిగిపోయాయని సామాన్యులు చెబుతున్నారు. ధరలు పెరిగిపోవడంతో కొనేవాళ్లు కూడా కరువయ్యారని వ్యాపారవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి మార్కెట్ నుంచి మా ప్రతినిధి పివి రావు మరిన్ని వివరాలు అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కూరగాయల ధరలు ఆకాశాన్ని కట్టాయి. సామాన్యుడు కూరగాయలు కొనే పరిస్థితి లేదు. మార్కెట్కి వచ్చి ఏ కూరగాయని అడిగినా ధరలు మాత్రం మండిపోతున్నాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు సామాన్యులు
మార్కెట్కి వచ్చి కూరగాయలు కొనుక్కుందామంటే కూడా కొనుక్కునే పరిస్థితి ఉంది. ఏది ముట్టుకున్నా సరే 60, 70, 100 దాటిన పరిస్థితి ఉంది. బీన్స్ అయితే 200 రూపాయలు కేజీ దాటిన పరిస్థితి ఉంది. ఆకుకూరలు, కాయగూరలు ఏది చూసినా సరే రేటు మాత్రం సామాన్యులు అందుకునే పరిస్థితి లేదు. మనతో పాటు ఇక్కడ కొంతమంది కొనుగోలుదారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, అసలు మన మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి? ఒకప్పుడు మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా అనేది కూరగాయలకు పెట్టిన పేరు ఉండే. ఈరోజు భూబకాసురులు ఈరోజు జిల్లా మీద పడి వేయించాలు చేస్తూ ఉన్నారు. వేయించాలతో పాటు వివిధ రకాల భూములు అమ్ముడు పోయి కూరగాయల సాగు అనేది తగ్గిపోయింది. పంటలే తగ్గిపోయినాయి, కూరగాయలని కాదు వేరే పంటలు కూడా తగ్గిపోయి ఈరోజు కొనడానికి కూడా చాలా కష్టమైపోతుంది. సామాన్య జనము 400, 300 ఈరోజు కూలి చేసుకునే వాళ్ళు కూడా కూరగాయలు తిందామంటే భయం అయిపోతుంది. కూరగాయలకైనా చికెన్ నయం అయిపోయింది, చికెన్ కానీ మటన్ కానీ. ఎంత బాధ అనిపిస్తూ ఉందంటే పాలకూర అప్పుడు 10 రూపాయలకు 10 కట్టలు వచ్చాయి. ఈరోజు 100 రూపాయలకు 10 కట్టలు ఇస్తే ఏం తింటాను చెప్పు? వాడు 400కు 500కు కూలి చేసుకొని వస్తారు, రోజువారి కూలి. వాడు ఈరోజు కొన్నికే పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ పంటలు అంటూ ఉన్నది. ప్రత్యామ్నాయ పంటలు ఏమున్నది? చెరుకు తినలేం, పత్తి తినలేం, వరి అంటే బియ్యం. మనం కొంతమంది బియ్యం వేస్తారు తప్ప ఏదైతే వాగులు ఉంటాయో వాగు కింద బియ్యం వేసుకుంటాం. కూరగాయలు అనేవి 10 గుంటలు ఉంటే కూడా కూరగాయలు వేసుకోవచ్చు. కానీ ఈరోజు లేదు, ప్రోత్సహించలేదు. వ్యవసాయ శాఖ అధికారులు లేరు, ప్రభుత్వం లేదు. ఇక్కడ ఉన్న వ్యవసాయ అధికారులకు వ్యవసాయం అంటే తెలియదు వాళ్ళకి. చెప్పండి, మీరు చెప్పండి, ఇట్లా ఉంది ధరలు ఎట్లుంది? సార్ ధరలు అయితే చాలా ఉన్నాయి సార్. టమాటాలు 60 రూపాయలు కేజీ అంట, అవి ధరలా సార్? 500 తీసుకొస్తే ఏం మిగులుతలేవు సార్ మార్కెట్లో. ఇప్పుడు మిరపకాయలు అంట 30 రూపాయలు పావు కిలో అంట. ఏం తీసుకోవాలి సార్ మేము? కామన్ మ్యాన్ ఎట్లా తిక్కనాలి? మా శాలరీ ఇంత, వాళ్ళు ఇచ్చేది ఇంత, వాళ్ళు తగ్గాలంటే తగ్గియరు, గవర్నమెంట్ పట్టించుకోదు. మొత్తం మీరు తినాలంటే రోజుకి కనీసం 100-200 డైలీ 300 సార్. కూరగాయలు రావాలంటే మార్కెట్కి 300 అయిపోతున్నాయి. సంచులు కూడా నిండదు. మరి ఇంటికి ఏం తీసుకొచ్చిరని ఏం తీసుకెళ్తాం? ధరలు ఎక్కువ ఉన్నాయి, ఏం తీసుకెళ్తాం? అదే ఉన్నది ప్రాబ్లం. మనతో పాటు ఇక్కడ అమ్మకందారులను వారిని కనుక్కునే ప్రయత్నం. చెప్పండి అమ్మ, కూరగాయల ధరలు ఏ విధంగా మీరు కూడా కొనుక్కొచ్చి మారుబేరం చేసుకుంటారా ఎట్లా? మీరు మేము మార్కెట్ నుంచి ఇస్తాం సార్, మా దగ్గర చైన్ లేదు. అక్కడ వెళ్ళి మేము 10,000 తీసుకుపోయినా మాకు కూరగాయలు వస్తలేవు. మేము పొద్దున్న దాకా కష్టం చేసుకొని అమ్ముకోవాలి సార్. ఇక్కడ సగం కూరగాయలు వేస్ట్ కూడా అవుతాయి ఎండలకు. మళ్ళీ మేము తెచ్చిన మాలన్నా మాకు పైసలు రావాలి. మాకు కూడా ఒక 500 కూలీ దొరకలేదు సార్. వాళ్ళు కూడా తక్కువకి ఇవ్వని వాళ్ళ పరిస్థితి వాళ్ళు అడుగుతారు. మేము కూడా మా పరిస్థితి చూసుకొని మేము అమ్మాలి సార్. దాంట్లో మాకేం డబ్బులు దొరుకుతలేవు. ఇంత రేట్లు అయినాక రైతు బజార్లో వాళ్ళు మీ ఇష్టం ఉంటే కొనండి, లేకపోతే లేదని అక్కడ అంటారు సార్. మేము కూడా వీళ్ళని అదే మాట అనవలసి వస్తుంది. కొనుక్కునే వాళ్ళని మేము కూడా అదే మాకు రైతులు ఏ మాట అంటున్నారో మేము కూడా ఆ మాట వాళ్ళకి అనవలసి వస్తుంది సార్. ఇంత రేటు పెట్టి కొన్నా అని వాళ్ళు కూడా బాధపడతారు. కానీ మాకు 10,000 ఉండకపోతే మాలు వస్తలేదు సార్. మాకు ఎంత పరిస్థితి, ఒక 500 అన్న కూలీ దొరకలేదు కదా సార్. మా పరిస్థితి కూడా బాగాలేదు. ఎండలకు మాకు భయం అవుతుంది సార్, సగం వేస్ట్ అవుతున్నాయి. మా బాధ కూడా మాకు ఇదే పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నప్పుడు కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటాయి. మనం చూస్తున్నాం మార్కెట్లోకి పబ్లిక్ వస్తున్నారు. కానీ ఏది కొనుక్కోవాలన్నా సరే 60, 100, 200 తక్కువగా లేని పరిస్థితి అయితే మన ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లా చూస్తున్నాము. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఇటు కొనుగోలుదారులు, అదేవిధంగా మారుబేరం చేసుకునే వర్తకులు కూడా కోరే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో PV రావు, 10 TV, సంగారెడ్డి నుంచి. ఏలూరు జిల్లాలోనూ కూరగాయలు, చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు మార్కెట్లకు వచ్చి ఖాళీ చేతులతో వెళ్తున్నారు. ఏలూరు జిల్లాలో పెరుగుతున్న ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎఫెక్ట్ అంతా కూడా కూరగాయల మీద పడిందని చెప్పుకోవచ్చు. కూరగాయల రేట్లు అయితే కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఏలూరులోని పత్యాబాద్ రైతు బజార్లో ఉన్నాం. ఇక్కడ కూరగాయల రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు సమ్మర్ కావటం, అలాగే కొంత పంటలు దిగుబడి తక్కువగా ఉండటం, అలాగే వినియోగం ఎక్కువగా ఉండటంతో ఈ కూరగాయల రేట్లు అయితే కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా భావించాల్సిన పరిస్థితి ఎలా ఉంటుంది? నాబోటి సామాన్యుడు కొనుక్కోలేని స్థితిలో ఉన్నాయి. అంటే ఈ రేట్లు అన్ని ఎక్కడ చూసినా 50 రూపాయలు చూసినా అలాగే ఉన్నాయి, ప్రతి చోట అదే పరిస్థితి. అంటే పరిస్థితి కూరగాయలు ఎక్కడ చూసినా కిలో 50 రూపాయలు తక్కువ లేకుండా చెప్తే, అలాగే ఇంగ్లీష్ కూరగాయలకు సంబంధించి కూడా బీన్స్ అయితే దాదాపు 200 పైగా కేజీ ఇక్కడ రేట్ అయితే ఉంది. అలాగే క్యారెట్, బీట్రూట్ ఇటువంటి రేట్లు కూడా అధికంగా ఉన్నాయి. మనతో రైతు బజార్ ఈవో ఉన్నారు. ఎలా ఉన్నాయండి రేట్లు? ఎంత ఎక్కువగా పెరగడానికి కారణం అనుకోవాలి? ఇటీవల సమ్మర్ వేసవకాలం దృష్ట్యా పంట దిగుబడి తగ్గడం, రెండోది పాదులు అవి కూడా ఎండిపోవడం, చివరి దశకు రావడం వల్ల రేట్లు పెరిగినాయండి. అలాగే ఇటీవల కాలంలో పచ్చిమిర్చి ఒకటి బాగా పెరిగింది. ఆకుకూరల్లో కూడా వర్షాల వల్ల దిగుబడి రాకపోవడం, అలాగే బీరకాయలు అవి ఎండలకి పాదులు ఎండిపోవడం వల్ల కొంచెం రేట్లు పెరిగినాయి. మొత్తానికి అంటే రైతు బజార్లోనే కూరగాయల రేట్లు అయితే కూడా ఈ విధంగా ఉంటే, బయట మార్కెట్లో కూడా ఇంకా అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే కూరగాయల ధరలు ఈ విధంగా ఉంటే ఇంకా మాంసాహారకు సంబంధించిన చికెన్, మటన్ ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి పరిశీలిద్దాం. సత్రంపాడు ఒక చికెన్ షాప్ వద్ద ఉన్న
చికెన్ షాప్ సంబంధించి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా ఒకసారి పరిశీలిద్దాము. ఎక్కువగా ఈ చికెన్ రేట్లు పెరగడానికి కారణం ఏంటి, అలాగే ఈ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా లేదా వినియోగదారులకి ఉందా అనేది మనతో ఒక చికెన్ షాప్ యజమాని ఉన్నారు. సరే, ఎందుకని ఇంత పెద్ద ఎత్తున రేట్లు గత కొన్ని రోజుల నుంచి కూడా తగ్గుముఖం పట్టలేదు, ఎందుకని? కోల్డ్ షార్టేజ్ అని కంపెనీలు సిండికేట్ అండి. దాంట్లో కోల్డ్ షార్టేజ్ అని అంటున్నారు కానీ షార్టేజ్ ఏం లేదు. ఈ కంపెనీలో సిండికేట్ అయిపోయి దానికి వచ్చేటప్పుడు ఒక రేట్ అని ఫిక్స్ చేసుకుని ఆ రేట్ ఇది. ఏమైనా బయట కోళ్ళు తక్కువ ఉన్నాయి అని అనుకుంటే షార్టేజ్ ఇవ్వటం, షార్టేజ్ పిల్లని ఇవ్వకపోవటం, దాన్ని ఆపటం, ఇది చేసి షార్టేజ్ కావాలని క్రియేట్ చేస్తాం. ఇది మనం చూస్తే అయితే వినియోగదారులు కూడా ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఎలా ఉంటుంది ఏంటనేది కూడా, రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉందండి కేజీ చికెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందండి? 300 దాకా. ఎలా అనిపిస్తుంది? ఎక్కడ రేట్లు తగ్గుముఖం పట్టట్లేదు అంటే సామాన్యులు తినే అవకాశం ఉందా, అసలు ఎలా ఉంటుంది? ఇంకా అది ఇది రోజుకి అదే వారానికి 2 సార్లు 3 సార్లు అనుకున్నాం, ఇప్పుడు వారానికి ఒకసారి అలాగే. ఎలా అనిపిస్తుంది? మీకే అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? సామాన్య ప్రజలు తినే విధంగా లేదండి, రేట్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి. కూరగాయలు అలాగే ఉన్నాయి, చికెన్ కూడా అలాగే ఉంది. పంటలకి కేంద్రాలు ఉన్నటువంటి గోదావరి జిల్లాల్లోనే ఇటువంటి పరిస్థితి, అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ఉందని చెప్పుకుంటూ, ముఖ్యంగా అటు కూరగాయల ధరలు అయితే కూడా రైతులు గిట్టుబాటు ధర లేదని ఒక పక్క చెబుతుంటే, వినియోగదారులు అయితే కొనలేని పరిస్థితులు అయితే కూడా నెలకొన్నాయి. మధ్యలో ఎక్కువగా దళారీ వ్యవస్థే వీటన్నిటికీ కారణం అనేది కూడా కొంత వినియోగదారులు కానీ ఇక్కడ వ్యాపారులు కానీ చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ, ఏలూరు నుంచి. ఇక శ్రీకాకుళం జిల్లాలో నాన్ వెజ్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కూరగాయల ధరలు భారీగా పెరగడంతో జనం నాన్ వెజ్ వైపు చూస్తున్నారు. ఇటు చికెన్, చేపల ధరలకు కూడా రెక్కలొచ్చేశాయి. శ్రీకాకుళం జిల్లాలోని నాన్ వెజ్ మార్కెట్లోని పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. వైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు మార్కెట్ ధరలు కూడా అంతే స్థాయిలో మండిపోతున్నాయి. ఒకవైపు వెజిటబుల్ మార్కెట్లో చాలా ఎక్కువ రేట్లు పెరుగుతుంటే, మరోవైపు చికెన్, నాన్ వెజ్, ఫిష్ మార్కెట్లు కూడా అంతే స్థాయిలో అయితే ధరలు భారీగా పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారిగా ఒకవైపు వర్షాలు లేక వెజిటబుల్కి సంబంధించినటువంటి రేట్లు కేజీ 60 నుంచి 70 రూపాయల వరకు ఏవైతే సాధారణ కూరగాయలు ఉన్నాయో, టమాటాలు కానీ, అటు బెండకాయలు కానీ, బీరకాయలు కానీ పెరిగిన నేపథ్యంలో ఇటువైపు చికెన్ రేట్లు కూడా ఒక్కసారిగా అమాంతంగా పడిపోయాయి. ఫిష్ కానీ, చికెన్ కానీ సుమారు 200 రూపాయలు ఉండే చికెన్ మార్కెట్లంతా కూడా ఇప్పుడు భారీగా పెరిగినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. సుమారు ఈరోజు అటు పేపర్ మార్కెట్ రేటు వస్తే సుమారు 295 రూపాయల వరకు మార్కెట్ రేటు పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ఒక చికెన్ మార్కెట్స్ కూడా సుమారు 300 వరకు వెళ్తున్న పరిస్థితి. సార్, గతంలో చూస్తున్నాం, ఒక్కసారిగా రేట్లు ఎలా ఉన్నాయి, పెరుగుదలపై ఏమంటారు? చేపలు అంటే ఒకరోజు బాగుంటాయి, ఒకరోజు చెప్పలేము సార్. బాగున్నప్పుడు బాగుంటాయి, లేనప్పుడు రేట్లు ఎక్కువ ఉంటాయి. అది ఈరోజు చికెన్ రేట్లు ఎలా ఉన్నాయి? చికెన్ ఇంతకు ముందు కంటే కొద్దిగా పెరిగింది. ఇప్పుడు యాసవికాలం కన్నా కోళ్ళు చనిపోతాయి అనేసి రేట్లు పెంచారు. మీరు మార్కెట్ చూస్తున్నారు, మామూలు కూరగాయల ధరలు కానీ ఇవి కానీ ఎలా ఉన్నాయి ఒకసారి? మామూలు కూరగాయలు అంటే 40, 50 ఇలా ఉన్నాయి రేట్లు, కేజీ రేట్లు. అదే నాన్ వెజ్ మార్కెట్లు, నాన్ వెజ్ మార్కెట్ అంటే ఒకరోజు 160, మామూలు సర్వీస్ చేపలు 150 రకాలను పెట్టి రేట్ ఎక్కువ అమ్ముతారు. 300, 400 అమ్ముతారు. అది ఒకవైపు ఎండలు భారీగా పెరగడంతో అటు కోళ్ళ మార్కెట్ కూడా భారీగా సిండికేట్ అవుతుందని చెప్పేసి అటు వైపు చెప్తున్న పరిస్థితి ఉంది. భారీగా అటువైపు సుమారు 300 వరకు కేజీలు మనకు అయితే పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు సాధారణ కూరగాయల ధరలు కూడా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇటువైపు చికెన్ ధరలు కూడా ఒకసారిగా 200 నుంచి 300 వరకు పెరుగుతుండటంతో పాటు అటు ఫిషెస్ కూడా కేజీ 120 రూపాయల నుంచి సుమారు 150 రూపాయలు సాధారణ చెరువు చేపలు కూడా పెరిగిపోతున్నాయి. ఇక సముద్రం వైపు కూడా వేట నిషేధం అంతా ఓన్లీ సాధారణ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సముద్రంపై సాధారణ బోట్లపై వెళ్ళే వాళ్ళు తెచ్చిన మత్స్య సంపద మాత్రమే ఉంటుంది. అది కూడా చాలా ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు. సుమారు ఇక్కడ నుంచి వంజరాలు 700-800 రూపాయలు కేజీ దాటి కూడా అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే అటు వెజిటబుల్ మార్కెట్స్ కూడా తో పాటు ఇటు నాన్ వెజ్ కూడా ఒకసారిగా భారీగా పెరగడంతో అటు ప్రజలైతే కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ జిల్లా.